ఇది పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దద్దుకూరు ప్రభుత్వ బాలికల వసతి గృహం. ఇక్కడ ఉండాలంటే స్టూడెంట్స్ హడలిపోతుంటారు. వీరి భయానికి దయ్యమో భూతమో కారణం కాదు. ఇదంతా హాస్టల్ వార్డెన్ గుణేశ్వరి ఎఫెక్ట్. అన్ని హాస్టళ్ల లాగా ఇక్కడి విద్యార్థులు తిని చదువుకుంటే సరిపోదు, మేడం గారికి సేవ చేయాలి. రోజుకు 5 విద్యార్థులు మేడం ఇంటికి వెళ్లి పనులు చేయాలి. ఇళ్లు శుభ్రం చేయటం, అంట్లు తోమడం, బాత్రూములు క్లీన్ చేయటం వంటివన్నమాట. గుణేశ్వరి సంగతి తెలుసుకున్న ఏబిఎన్ నిఘా ఉంచగా చిన్నారులతో మేడం చేస్తున్న వెట్టి చాకిరీ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా హాస్టల్ను సందర్శించారు, స్టూడెంట్స్ ను విచారించారు. కొందరు అమ్మాయిలు వార్డెన్ తీరును వివరించారు. ఒకసారి నేను సెలవులకి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నన్ను కడగమన్నారండి. మళ్ళీ పిల్లలు కూడా నన్ను కడగమన్నారని కోపం వచ్చి ఆంటీ గారు నేను కడగనండి, అవసరం అయితే నేను ఇంటికి వెళ్ళిపోతాను కానీ నేను బాత్రూమ్స్ కడగనని చెప్పి ఆంటీ గారితో దెబ్బలాడి వెళ్ళిపోయాను. చిన్నారులతో గుణేశ్వరి పనులు చేయించుకున్న మాట వాస్తవమే అని తేలడంతో కఠిన చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ అధికారులు మాత్రం వార్డెన్ను మెడికల్ లీవ్ పై వెళ్లవలసిందిగా సూచించారు. మరో వార్డెన్ను ఇన్ఛార్జిగా నియమించి చేతులు దులుపుకున్నారు.